2026-27 కేంద్ర బడ్జెట్ మన దేశ ప్రజారోగ్యాన్ని పూర్తిగా మార్చేబోతోంది. రాబోయే సంవత్సరాల్లో మన ఆరోగ్య సంరక్షణ రంగంలో భారీ మార్పులు రానున్నాయి కదా. అసలీ బడ్జెట్లో ఏముంది, మన హెల్త్కేర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. మొదట ఈ నంబర్తోనే స్టార్ట్ చేద్దాం. 194%. ఏంటీ నంబర్ అనుకుంటున్నారా? గత 12 ఏళ్లలో మన ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పెరిగిన నిధులనమాట. ఇది మామూలు విషయం కాదు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఎంత ఫోకస్ పెట్టిందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు కదా. నిజానికి మనమిప్పుడు ఒక పెద్ద మార్పుకు సాక్ష్యంగా నిలుస్తున్నాం. మన దేశ ఆరోగ్య రంగం మొత్తం ఒక కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ బడ్జెట్ కేవలం లెక్కలు, అంకెలు మాత్రమే కాదు. ఇది ఒక పక్కా ప్లాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రివెంటివ్ కేర్, డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటినీ కలిపి మన పబ్లిక్ హెల్త్లో ఒక కొత్త అధ్యాయానికి దారి చూపిస్తోంది. సరే, బానే ఉంది. కానీ అసలు ఇంత పెద్ద మార్పు ఎందుకు అవసరమొచ్చింది? ఇక్కడే అసలు విషయముంది. గతంలో మనం సాధించిన విజయాలే ఇప్పుడు మన ముందు కొత్త సవాళ్లను నిలబెట్టాయి. అదేంటంటారా? మనం ఎక్కువ కాలం బతుకుతున్నాం, కానీ మన జీవనశైలి కొత్త రోగాలను తెచ్చిపెడుతోంది. ఒకసారి గణాంకాలు చూడండి, భలే ఆసక్తికరంగా ఉంటాయి. 1973లో మన సగటు ఆయుర్దాయం కేవలం 49.7 ఏళ్లు. ఊహించండి. కానీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, మంచి పారిశుధ్యం, తల్లి బిడ్డల సంరక్షణలో వచ్చిన మార్పుల వల్ల 2023 నాటికి ఏకంగా 70.3 సంవత్సరాలకు పెరిగింది. ఇది మామూలు విజయం కాదు, ఒక చారిత్రాత్మక విజయం. అయితే ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ఈ పురోగతితో పాటే ఒక కొత్త సవాలు మన ముందుకొచ్చింది. అదే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఎన్సీడీస్. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటివి. ఇప్పుడు ఇవే మనకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, అర్బనైజేషన్ ఇవన్నీ దీనికి కారణం. మన దేశంలో చనిపోతున్న వారిలో సగానికి పైగా, అంటే 57% మందికి కారణం ఈ వ్యాధులే అంటే ఆలోచించండి. ఓకే, మరి ఈ కొత్త రకం సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ బడ్జెట్ నిధులను ఎలా కేటాయించింది? దీని వెనుక ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. +67.66%. ఇది పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, అంటే పీఎంఏబీహెచ్ఎం కోసం పెంచిన నిధులు. దీని అర్థమేంటంటే ప్రభుత్వం హెల్త్ కేర్ పునాదుల మీద, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గట్టిగా ఫోకస్ పెడుతోంది. చిన్న పల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు అన్నింటినీ బలోపేతం చేయాలనేది లక్ష్యం. ఈ బడ్జెట్లో ఏ పథకానికి ఎంత కేటాయించారో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం. ఇది పల్లెల్లో, పట్టణాల్లో అందరికీ వైద్యం అందించే పెద్ద ప్రోగ్రాం. అలాగే పీఎంజేఏవై, ఇది పేదలకు ఆరోగ్య బీమా ఇస్తుంది. ఈ రెండింటికీ ఫండ్స్ పెరిగాయి. వీటితో పాటు మెడికల్ రీసెర్చ్ కోసం ఐసీఎంఆర్కు కూడా మంచి కేటాయింపులు జరిగాయి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మనం ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై గురించి మాట్లాడుకోవాలి. ఇది మామూలు స్కీమ్ కాదు. కోట్లాది పేద కుటుంబాలకు ఒక ధైర్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ హెల్త్ స్కీమ్ ఇది. ఏకంగా 12 కోట్ల కుటుంబాలకు క్వాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనుకోకుండా వచ్చే పెద్ద ఆరోగ్య ఖర్చుల నుంచి ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. సారే, ఇవన్నీ ఒకెత్తైతే మన ఆరోగ్య వ్యూహంలో ఇంకో చాలా ప్రత్యేకమైన కోణముంది. అదేంటంటే మన సాంప్రదాయ వైద్యాన్ని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావడం, దానికి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకురావడం. ఆయుష్, ఈ పదం మనం తరచుగా వింటూ ఉంటాం. ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా అండ్ న్యాచురోపతి, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి. మన దేశంలో వేల ఏళ్లుగా వాడుకలో ఉన్న ఈ వైద్య విధానాలను ఆధునిక వైద్యంతో కలపడమే ఈ బడ్జెట్ యొక్క ఒక కీలక లక్ష్యం. ప్రభుత్వ వ్యూహమేంటో ఈ ఒక్క వాక్యం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన సాంప్రదాయ జ్ఞానాన్ని కేవలం తరతరాలుగా వస్తున్న ఆచరణకే పరిమితం చేయకూడదు. సైంటిఫిక్గా ప్రూవ్ చేసి దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి. ఇదే అసలు టార్గెట్. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని పక్కా స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. దేశంలో 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలను ఏర్పాటు చేయడం, జామ్నగర్లో ఉన్న WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను ఇంకా డెవలప్ చేయడం, రీజనల్ మెడికల్ హబ్స్లో ఆయుష్ సెంటర్లను ఇంటిగ్రేట్ చేయడం, ఇలా చాలా జరుగుతున్నాయి. దీనివల్ల రీసెర్చ్ పెరగడమే కాదు, ఇండియా
మెడికల్ టూరిజంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ కేటాయింపులు, పథకాలు ఇవన్నీ ఒక పెద్ద లక్ష్యంలో భాగమన్నమాట. అదే 2047 ఆరోగ్య దార్శనికత. ఆ లాంగ్ టర్మ్ విజన్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. 2047 నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం మన లక్ష్యం. దీనికి ఆరోగ్య రంగం ఒక బలమైన పునాది. మరి ఈ పునాదిని ఎలా నిర్మిస్తున్నారు? హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచడం, ఆయుష్ను ప్రపంచస్థాయిలో ఇంటిగ్రేట్ చేయడం, NIMHANS లాంటి కొత్త మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూట్రిషన్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఎమర్జెన్సీ కేర్ను బలోపేతం చేయడం ఇవన్నీ కీలకమైన స్తంభాలుగా పనిచేస్తాయి. చివరిగా ఈ బడ్జెట్ వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటంటే, జాతీయ ఆరోగ్యమనేది కేవలం ఒక సోషల్ గోల్ మాత్రమే కాదు. అది మన ఆర్థిక శక్తికి, మన భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఆరోగ్యంగా, నైపుణ్యంగా ఉన్న ప్రజలు లేకపోతే అభివృద్ధి చెందిన దేశమనే కల నిజం కాదు. అంత సింపుల్. అయితే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోడ్ మ్యాప్ అంతా అమల్లోకొస్తున్నప్పుడు మరింత ఆరోగ్యంగా మారిన మన జనాభా, మన దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతోంది? ఈ హెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో రాబోయే మార్పుల గురించి ఆలోచించడం మనందరికీ చాలా ముఖ్యం.